నెల్లూరు జిల్లాలో గంజాయి వ్యాపారం గుప్పుమంటోంది. పోలీస్ ఎక్సైజ్ అధికారులు కళ్లుగప్పి మాఫియా జోరుగా దందాను నడిపిస్తోంది. ఈ మధ్య కాలంలో మహిళలు సైతం డాన్లుగా మాదిరిగా రోల్ పోషిస్తూ ఉన్నారు. అప్పుడప్పుడు పోలీసులు జైలుకు పంపించినా మళ్లీ బయటకు వచ్చి దందాను చేస్తున్నారు. మా పని మాదే అన్నట్టుగా పోలీసులకే సవాల్ విసురుతూ ఉన్నారు. ఇక గంజాయి మత్తులో యువకులు దారుణాలకి పాల్పడుతున్నారు. గంజాయి మత్తురాయిళ్లు జనంపై దాడులకు తెగబడుతూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో గంజాయి బ్యాచ్ ఆగడాలు పెరిగిపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. 2026లో గంజాయి మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. గంజాయి బ్యాచ్లకు ఎలా చెక్ పెడతారన్న దానిపై ఐ న్యూస్ నెల్లూరు రిపోర్టర్ సునీల్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా యువతతో పాటు కూడా చాలా వరకు పని చేసుకునే వ్యక్తులు కూడా మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్న పరిస్థితి ఉంది. దీంట్లో ప్రధానంగా కూడా గంజాయి దాదాపుగా కూడా చెన్నై వేదికగా చెన్నై నుండి కూడా సూలూరుపేట నుండి కోట, వాకాడు, చిట్టమూరు, గూడూరు ప్రాంతాలకైతే ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు. ట్రాన్స్పోర్ట్ చేసుకొని అక్కడ నిల్వ ఉంచుకొని అక్కడ నుండి ప్రతిరోజు కావలి, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, సర్వేపల్లి, వెంకటగిరి నియోజకవర్గాలు కొంతమంది వ్యక్తులే వెళ్ళి అమ్మకాలు చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే దీనిపైన కూడా గత ప్రభుత్వంలో ఒక నెలలో దాదాపు 5 నుంచి 6 కేసుల వరకు అయితే నమోదైన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే కేసులు లేకపోవడం కూడా చాలా దురదృష్టకరం అని కూడా చెప్పుకోవచ్చు. అంటే గంజాయి అమ్మకాలు లేక కేసులు లేవా, లేదా గంజాయి అమ్మకాలు జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక పోలీసులు చేజించలేని పరిస్థితిలో ఉన్నారన్న విషయాలు కూడా వెలుగులోకి రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా కూడా సూలూరుపేటకు సంబంధించి కూడా గంజాయి మత్తులో ఎంతో మంది యువత అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే టోటల్గా మనం చూసినట్లయితే ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఈ గంజాయికి ప్రజలు ఏ విధంగా బానిస అవుతున్నారు, ఈ గంజాయి ఎక్కడి నుంచి అమ్మకాలు జరుగుతున్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో పాటు కొంతమంది నెల్లూరు సిటీకి సంబంధించి పబ్లిక్ అయితే ఉన్నారు. దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా అదుపు చేయాలనే విషయాల గురించి చర్చించే విషయం అయితే చేద్దాం. చెప్పండి, ప్రధానంగా కూడా ఈ గంజాయికి సంబంధించి కూడా దాదాపుగా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అధికంగా కూడా అమ్మకాలు జరుగుతున్నాయి. 1-2 కేసులు రాస్తున్నారు. అంటే చిన్న కేసులు రాస్తూ పెద్ద ఓటుని వదిలేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు పూర్తిగా వస్తుంది. అయినప్పటికీ కూడా ఈ గంజాయి లేకుండా కంట్రోల్ చేయలేని పరిస్థితి అయితే ఉంది. దీనిపైన కూడా మహానాడులో చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. గంజాయి ఎవరైనా వాడితే వారిపైన గట్టి చర్యలు తీసుకుంటామని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఈ గంజాయిని ఏ విధంగా కంట్రోల్ చేయాలని అనుకుంటున్నారు? ముఖ్యంగా నెల్లూరు నగరము ఒకప్పుడు గంజాయికి హబ్బుగా మారిన పరిస్థితులు ఉన్నాయి. అవి వాస్తవం. ఎందుకంటే గతంలో మన నెల్లూరు నగర పరిధిలో ఉన్న 6 పోలీస్ స్టేషన్ల పరిధిలో, అంటే టౌన్ 1వ నెంబర్ పోలీస్ స్టేషన్ నుంచి 6వ నెంబర్ పోలీస్ స్టేషన్ వరకు ప్రతి స్టేషన్లో గంజాయికి సంబంధించి ఏదో ఒక కేసు ఏదో ఒక రోజు రాస్తానే వస్తూ ఉండేవాళ్ళు. ముఖ్యంగా గతంలో బీటెక్ కాలేజీ స్టూడెంట్స్ చాలామంది ఈ గంజాయిని సూలూరుపేట నుంచి నెల్లూరుకి తరలించేటటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. చాలామందిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ఈ గంజాయికి వ్యసనపరులుగా మారుతున్న వాళ్ళు ఫస్ట్ విద్యార్థులు, తర్వాత ఈ ఆకతాయిలు. ఎవరైతే ఆకతాయిలు ఈ గంజాయిని అలవాటు పడి వీళ్ళు ఏ విధంగా మారారు అంటే ఇళ్లల్లో డబ్బులు దొంగతనం చేసి మరీ గంజాయిని కొనుక్కొని తాగే పరిస్థితికి వచ్చారు. ఒకవేళ ఇళ్లల్లో మందలిస్తే ఇళ్లల్లో డబ్బులు చోరీ చేయడానికి అవకాశం లేకపోతే వీళ్ళు అంగళ్ళలోకి వెళ్ళేది, అంగళ్ళ దగ్గర కత్తులు చూపించి బెదిరించేది, అదేవిధంగా బెట్టింగులు ఆడేది. బెట్టింగుల్లో డబ్బులు గెలిస్తే ఒకలాగా, గెలవకపోతే బెదిరించి డబ్బులు లాక్కునే పద్ధతులు ఒకలాగా. ఈ విధంగా గంజాయికి తాగేటువంటి యువత ఈ విధంగా ఈ ధోరణికి వెళ్ళడం చాలా మంచి పద్ధతి కాదు. ముఖ్యంగా ఒక ఉదాహరణ తీసుకుంటే గత 20 రోజుల ముందు తోటపల్లి గూడూరులో ఒక యువకుడు ఫుల్లుగా గంజాయి మత్తులో ఒక పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి బండిలో కత్తి చూపించి నువ్వు పెట్రోల్ పడతావా పట్టవా అని చెప్పి బెదిరించిన సంఘటన మనము యావత్ నెల్లూరు జిల్లా మొత్తం చూసింది. దానికి సంబంధించి ఫుటేజీలు కూడా మనం అంతా కూడా యూట్యూబ్లో వాటిలో అంతా కూడా చూసాం జరిగింది. అదేవిధంగా ఈ బీటెక్ కాలేజీ స్టూడెంట్స్ ఎవరైతే బీటెక్ కాలేజీలో డిగ్రీ కాలేజ్ స్టూడెంట్ నెల్లూరు నగరంలో విద్యా సంస్థల్లో కొంతమంది విద్యార్థులే గంజాయిని అమ్మే పరిస్థితుల్లో కూడా మనం అనేక సందర్భాల్లో నెల్లూరు నగరంలో చూసాము. దీని మీద రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు వీరందరూ కూడా స్టేట్మెంట్లు ఇస్తున్నారే తప్ప గతంలో విచ్చలవిడిగా కపాటిపాలెము, అదేవిధంగా
అయ్యప్ప గుడి, అదేవిధంగా కొన్ని సెంటర్లలో అనేక మార్లు రైడ్లు జరిగి పోలీసులు అనేక మార్లు గంజాయిని పట్టుకున్నారు. కానీ ఇప్పుడు ఎక్కడా కూడా రైడ్లు అనే పరిస్థితి లేదు. ఎక్కడా కూడా గంజాయికి సంబంధించి ఒక్క కేసు కూడా పెట్టడం లేదు. అంటే ఇక్కడ పోలీసులు ఏ విధంగా ఈ రైడ్లు చేస్తున్నారో, ఏ విధంగా అంటే రైడ్లు చేయట్లేదనే దీన్ని అన్నిటికి కూడా మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే గతంలో వచ్చినటువంటి కేసులు ఇప్పుడు ఎందుకు రావడం లేదు అంటే పోలీసులు వాళ్ళతో కుమ్మక్కైపోయినారా? కాబట్టి ఇదంతా కూడా నెల్లూరు ప్రజలుగా మేము చాలా ఇబ్బంది పడే విషయం. ఎందుకంటే ఎవడు ఎప్పుడు ఎక్కడి నుంచి దాడి చేస్తాడో, ఎవడు గంజాయి తాగి వచ్చి మన మీదకి వస్తాడనే ఉద్దేశంలో భయంతో ఈ యొక్క యువతను చూస్తే భయంతో ఈరోజు యువత అక్కడ నలుగురు నిలబడుకో ఉంటే వాళ్ళ పక్క నుంచి పోవాలన్నా కూడా భయపడే పరిస్థితుల్లో ఈరోజు నెల్లూరు ప్రజానీకం ఉంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకొని పోలీసులు ఈ గంజాయి తాగేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అమ్మేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, డంప్ చేసేటటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద కూడా తనిఖీలు నిర్వహించి కేసులు కట్టి వాళ్ళందరికీ కూడా జైల్లోకి పంపించకపోతే ఖచ్చితంగా నెల్లూరులో శాంతి భద్రత కరువు అవుతాయి. ముఖ్యంగా యువత విద్యార్థులు అందరూ కూడా వాళ్ళ జీవితాలని నాశనం చేసుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి కొంతమంది ప్రజలైతే మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా కూడా ఈ గంజాయి మద్యం మత్తుకి బానిసాయి కూడా ఆకతాయిలు, అదేవిధంగా విద్యార్థులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ మత్తులో ప్రజలను కూడా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది. దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇలాంటి వారికి ఎలాంటి కౌన్సిలింగ్ ఇవ్వాలని మీరు అనుకుంటున్నారు? ఇవాళ మనం చూస్తుంటే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా గంజాయి మత్తు పదార్థాలు విపరీతంగా దొరుకుతున్నాయి. ఎవరికైనా సరే బాగా దొరుకుతున్నాయి ఇవన్నీ. దీనికి ప్రధాన కారణం నన్ను అడిగితే మటుకు ప్రభుత్వాలే అని చెప్తాను. ఎందుకంటే గత ప్రభుత్వం హయాంలో ఈ గంజాయి మత్తు పదార్థాలకు బానిసైనటువంటి విద్యార్థులు, యువకుల మీద ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. గంజాయి ఇవంతా బాగా సరఫరా అవుతుంది, అందరు తీసుకొచ్చి బాగా వాడుతున్నారని చెప్పేసి గత ప్రభుత్వం హయాంలో టీడీపీ వాళ్ళు మాట్లాడిన సందర్భాలు మనం చూసాం. అయితే టీడీపీ అధికారంలో వస్తే గంజాయి మత్తు పదార్థాలు ఇవన్నీ మేము నిర్మూలిస్తామని చెప్పిన సందర్భాలు కూడా విన్నాం. కానీ వాళ్ళు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు గడిచిన సంవత్సరం అవుతుంది వాళ్ళు అధికారంలోకి వచ్చి. రీసెంట్గా మనం అయ్యప్ప గుడి సెంటర్లో ఒక సంఘటన చూసాం. ఒక యువకుడు, అతనికైతే దాదాపు నాకు తెలిసి 19 సంవత్సరాలు ఉంటాయి అనుకుంటా, చిన్న పిల్లడు, మత్తు పదార్థాలకు బానిసే అబ్బాయి ఒక వ్యక్తిని చంపేశాడు. అతను బానిస అయిపోయి ఆ మత్తులో ఏం చేస్తున్నాడో అర్థం కావడంలా, అనవసరం చిన్న విషయము ఏం లేదు, గలాట లేదు, వాడి మీద వీళ్ళు వెళ్ళి గలాట చేసి వాడిని పొడిచి చంపేశాడు. ఆ అబ్బాయి ఇప్పుడు కట్టకట్టాల్లో ఉన్నాడు. చనిపోయిన వ్యక్తి ఏమో వాళ్ళ కుటుంబం రోడ్డున పడింది. అంటే దీని అన్నిటికీ కారణం ఏంది? మత్తు పదార్థాలు. స్టూడెంట్స్కి కానీ ఈ ఆకతాయి ఉంటారు కదా, సోదాలు ఉంటారు, వీళ్ళందరికీ ఇది విచ్చలవిడిగా మత్తు పదార్థాలు దొరుకుతున్నాయి. ఇది ఎక్కడి నుంచి వస్తున్నాయి, అసలు దీని పరిస్థితి ఏంది, అసలు యాడ్ నుంచి వస్తున్నాయి అనేది వీళ్ళు ప్రభుత్వం ఎందుకు కనిపెట్టలేకపోతున్నారు, దీని మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? ఇవాళ వీళ్ళు మత్తు పదార్థాలకు బానిసైనటువంటి వాళ్ళు ఏ రూపంలో ఎక్కడ ఎట్టుంటారో అని మనకి అర్థం కాని పరిస్థితి. మనమే భయపడుతున్నాం. వాళ్ళ పక్క నుంచి పోవాలంటే మనమే భయపడుతున్నాం. ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారు దానికి. అసలు గంజాయి తాగేవాడు వాడి పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే, చాలామంది చెప్తే విన్నాను ఏంటంటే, వాడికి మనిషి 4 రకాలుగా కనిపిస్తారంట. అంటే వాడు ఏం చేస్తాడో వాడికే అర్థం కాదు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు పక్క నుంచి మనం పోవాలన్నా మాట్లాడాలన్నా ఇవాళ భయం వేస్తుంది. అలాంటి మగవాళ్ళకి అలాంటి భయం వేస్తే ఇంకా ఆడవాళ్ళ పరిస్థితి ఏంది? వీధుల్లో ఆడవాళ్ళు తిరగబడలేదా? అసలు ఎవరు ఏ పనులు చేసుకోబడలేదా? ఈ మత్తుకు బానిసైనటువంటి యువత కానీ విద్యార్థులు కానీ వాళ్ళని ఎవరు కంట్రోల్ చేయాలా? తల్లిదండ్రులు కంట్రోల్ చేయాలా? తర్వాత అది ఎక్కడి నుంచి దొరుకుతున్నాయి ఇవన్నీ, ఈ గంజాయి కానీ డ్రగ్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి దొరుకుతున్నాయి, దాన్ని ఎక్కడి నుంచి దొరుకుతున్నాయి, మూలం ఎక్కడుందో కనుక్కోవాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్కి ముఖ్యంగా ఉంది. వాళ్ళ మీద ప్రెషర్ పెట్టాల్సిన అవసరం ఎవరికి ఉంది? ప్రభుత్వానికి ఉంది. వీళ్ళందరూ ఎందుకు గమ్ముకున్నారో మాకైతే అర్థం కావటం లేదు. యువత భవిష్యత్తు ఈ ప్రభుత్వానికి లేదా అని చెప్పేసి ప్రధానంగా ప్రశ్నిస్తున్నా. యువత ముఖ్యం, ఈ దేశానికి యువత వెన్నుముక. అలాంటి యువతకి వీళ్ళు ఎందుకు ఇలా దారిని వదిలేస్తున్నారు, గాలికి వదిలేస్తున్నారు మాకైతే అర్థం కావటం లేదు. తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలా, పోలీసులు ప్రధానంగా వీళ్ళందరి మీద నిఘా పెట్టాలా, ప్రభుత్వం కూడా పోలీసులకి రిస్ట్రిక్షన్స్ లేకుండా వీళ్ళు ఎవరైతే మద్యానికి కానీ డ్రగ్స్కి కానీ ఇవన్నీ గంజాయి కానీ మత్తు పదార్థాలకి బానిస ఎవరైతే ఈ విధంగా దాడులు చేస్తే గందరగోళం సృష్టించుంటారో వాళ్ళ మీద ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని, పోలీస్ మీద ఉంది. కాబట్టి వీళ్ళందరూ కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటే తప్ప ఇవన్నీ అరికట్టలేం. కాబట్టి అసలు డ్రగ్స్ మూలం ఎక్కడుందో, గంజాయి ఎక్కడి నుంచి సరఫరా అవుతుందో ఇవన్నీ ప్రభుత్వాలు కనిపెట్టాల్సిన అవసరం ఉంది. అక్కడ సీజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా అని చెప్పేసి ప్రధానంగా యువతని,
మద్యం బానిస కాకుండా, డ్రగ్స్కి బానిస కాకుండా, గంజాయికి బానిస కాకుండా కాపాడాల్సిన బాధ్యత వాళ్ళ తల్లిదండ్రుల మీద కూడా ఉంది. అదేవిధంగా ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ మీద కూడా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చెప్పండి, ప్రధానంగా కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఈ గంజాయి అనేది కూడా ఎక్కువ మంది యూజ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా అమ్మకాలు కూడా చాలా వరకు చాలా ఏరియాల్లో కూడా అమ్ముతున్న పరిస్థితి ఉంది. అయితే కొంతమంది అధికారులు చూసి చూడనట్లు వెళ్తున్నారని ప్రజలు విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. ఇలాంటి అమ్మకదారులని, అదేవిధంగా గంజాయి యూజ్ చేసే వారిని ఏ విధంగా నిర్మూలించాలని మీరు అధికారులకు సూచనలు ఇస్తారు? ఖచ్చితంగా అండి. గతంలో మేము ఇక్కడ నెల్లూరు జిల్లాకు సంబంధించి గత డిఎస్పి గారికి కూడా మేము కలిసి ఉన్నాము. ఇదే విషయం మీద మేము చాలాసార్లు పలుమార్లు మేము ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే నెల్లూరు పరిసర ప్రాంతంలో ఎక్కువగా గంజాయి ఏ విధంగా సప్లై అవుతున్న విషయం ప్రజలకి అర్థం కాక తికమక అవుతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఆ గంజాయి మత్తులో ఉన్న ఆ పిల్లోడిని ఇంట్లో మందలిస్తే వాళ్ళపైనే రివర్స్ అయిన సంఘటనలు కూడా గతంలో మేము చూస్తున్నాము. తల్లిదండ్రులను కొట్టిన సంఘటనలు కూడా మేము చూస్తున్నాము. వాడిని మాన్పించాలనేసి నా స్నేహితుడు వాళ్ళ అబ్బాయికి ఇదే విధంగా గంజాయికి అలవాటు పడితే వాడిని తీసుకెళ్ళి విజయవాడలో ట్రీట్మెంట్ కోసం అక్కడ దాదాపు ఒక 3-4 నెలలు ఉన్నా కానీ ఆ అబ్బాయి వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ అదే అలవాటు పడి ఆ అబ్బాయి భవిష్యత్తు కోల్పోయాడు. అది ఆ బాధని తట్టుకోలేక అతనికి హార్ట్ స్ట్రోక్ వచ్చి మా స్నేహితుడు కూడా చనిపోవడం జరిగింది. అంటే పిల్లల భవిష్యత్తు ముఖ్యంగా తల్లిదండ్రుల మీద ఉంటుంది. తల్లిదండ్రుల్ని కాదనేసి పిల్లలు ఏదైతే చెడుదారిలో వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు కూడా ఇది పోలీస్ దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు, ఎక్కడి నుంచి వీళ్ళకి గంజాయి వస్తుందనే సమాచారం రాబట్టాల్సింది పోలీసులు వ్యవస్థ కానీ సక్రమంగా కానీ డ్యూటీ చేస్తే గంజాయి ఏంటండి అసలు ఏది కూడా జరగదు. కాకపోతే పోలీసులు ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లనే గంజాయి సప్లై ఆ విధంగా జరుగుతూ ఉంది. యువత చెడిపోవడం జరుగుతూ ఉంది. మేము ముఖ్యంగా కోరేది ఏంటంటే ప్రభుత్వాలు ఏదైనా కానీ వాళ్ళ పైన ఉన్న వాళ్ళని బాగుండాలనే ఉద్దేశంతో, ఎందుకంటే ఓపెన్గా చెప్పాలంటే పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. పోర్టు దగ్గర నుంచి ఏ విధంగా గంజాయి వస్తుంది, కాకినాడ పోర్టు, నెల్లూరు పోర్టు, కృష్ణపట్నం పోర్టు, ఇలాగ మనకు వైజాగ్ ఈ పోర్టుల దగ్గర నుంచి గంజాయి సప్లై ఏ విధంగా వస్తుంది, ప్రభుత్వానికి తెలియకుండా గంజాయి ఆంధ్ర రాష్ట్రంలో వస్తుందా, ప్రభుత్వం ఎందుకు దృష్టి సారించడం లేదు, పోలీసులు నిఘా కానీ సరిగ్గా పెడితే ఈరోజు ఈ పిల్లలు వీళ్ళ భవిష్యత్తు ఈ విధంగా అయి ఉండేది కాదు. ఈ మధ్య కాలంలో నెల్లూరులో గంజాయి వల్ల ఎన్నో మర్డర్లు జరిగినాయి. మర్డర్లు జరిగిన తర్వాత పోలీస్ యాక్షన్ అనేది చాలా నీచమైన చర్య. ముందు జాగ్రత్త చర్యలు ఉండాలి. ఈరోజు రాత్రి 10 గంటల తర్వాత గస్తీ ఏర్పాటు చేశారు. అదే ముందు చేస్తుంటే ఈ అవసరం ఉండేది కాదు కదా. పిల్లల భవిష్యత్తు ఆలోచించి ప్రభుత్వం కూడా ముందు జాగ్రత్త చర్యలు చేపడితే ఇలాంటి గంజాయి దొరకని వాళ్ళు, గంజాయికి అలవాటు పడ్డవాళ్ళు, అది లేకపోతే సొల్యూషన్ తాగేసి కూడా వాళ్ళు ఆ మత్తులోనే మునిగిపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా ఏ ప్రభుత్వాలైనా అండి, ఈరోజు టీడీపీ ఉండొచ్చు, మొన్న వైసీపీ ఉండొచ్చు, రేపు ఇంకో ప్రభుత్వం రావచ్చు. ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా కానీ సిస్టమ్ ఒకటే. సిస్టమ్ని ఫాలో అయ్యి ఆ సిస్టమ్ని మిస్గైడ్లైన్స్ కాకుండా కరెక్ట్గా కానీ చేస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి నేను ప్రభుత్వాలని కోరేది ఒకటే, పోలీసు వ్యవస్థని కోరేది ఒకటే, ఖచ్చితంగా నిఘా పెట్టండి. ఇక్కడే సీఎం హై స్కూల్లో మీరు వెళ్ళి చూడండి, పిల్లలందరూ గంజాయి మత్తులో ఉంటారు. కోటమిట్టలు పిల్లకాయలందరూ చెడిపోయి ఉన్నారు. మ్యాక్సిమం కోటమిట్టలో గంజాయి ఎవరు సప్లై చేస్తున్నారు చాలామందికి తెలుసు. ఇది ఈ గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు సప్లై చేస్తున్నారు, స్టూడెంట్స్ అందరూ మత్తులో మునిగిపోయి ఉన్నారు. ఈరోజు మా పిల్లల్ని జాగ్రత్తగా చేసుకోవాల్సిన పరిస్థితుల్లో మేము వచ్చున్నాం. మా స్నేహితుల పిల్లలు కానివ్వండి, మన పిల్లలు కానివ్వండి, ఎవరితో తిరుగుతున్నారు నిఘా మనం పెట్టున్నాం. కాబట్టి దేవుడి దయ వల్ల మా పిల్లలు బాగున్నారు. అదే విధంగా అందరి పిల్లలు కూడా అదే విధంగా ఉండాలనేసి కోరుకుంటున్నాం. ప్రధానంగా కూడా నెల్లూరు సిటీకి సంబంధించి కొంతమంది సూచనలు అయితే అధికారులకు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా నెల్లూరు సిటీకి సంబంధించి ఎక్కడెక్కడ గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయని కూడా పబ్లిక్లో కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది.
నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా గంజాయి అధికంగా దొరుకుతున్న పరిస్థితి అయితే ఉంది. గత కొద్ది సంవత్సరాలుగా కూడా ఈ గంజాయికి బానిసలై ఆకతాయిలు అదేవిధంగా విద్యార్థులు జీవితాలు నాశనం చేసుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే కొంతమంది పబ్లిక్ నెల్లూరు సిటీకి సంబంధించి పబ్లిక్ మనతో మాట్లాడారు. ఈ పబ్లిక్ చెప్పిన మాటల్లో కూడా ఎక్కడ గంజాయి దొరుకుతుంది, ఎక్కడ తాగేసి ఈ యువత అక్కడే ఉంటారు అనే విషయాలు కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే నెల్లూరు సిటీకి సంబంధించి ముఖ్యంగా వాళ్ళు పబ్లిక్ అయితే ఏదైతే చెప్పారో, ఏ స్కూల్లో అయితే గంజాయి మత్తులో ఉన్నారని చెప్పారో దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఈ గంజాయి అరికెట్టే విధంగా ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ స్థానిక పోలీసులు కానీ నిబంధనలు విధించాలో తెలుసుకునేందుకు మనతో పాటు మరొకరు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి. సార్ చెప్పండి, ప్రధానంగా కూడా ఈ గంజాయికి సంబంధించి కొందరు చెప్పిన విధంగా నెల్లూరు సిటీకి సంబంధించి కొన్ని దగ్గరలో తాగేసి అక్కడే పడిపోతున్నారు, ఆ స్కూల్స్ పేరు కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఈ గంజాయిని ఏ విధంగా అరికట్టాలంటారు? ఒక విద్యార్థులకు చదువు చెప్పే స్కూల్లో ఈ గంజాయి తాగి పడిపోవడం అనేది ఎంతవరకు సమంజసం అంటారు? ఇప్పుడు స్కూల్ అంటే ఇక్కడ సేమ్ స్కూల్ అని చెప్పింది, అది స్కూలు నడవటం లేదు, అంటే పాత పడిపోయింది అది. కాబట్టి అక్కడ ఈ యూత్ అనేది అక్కడ పోయి ఉండడం, ఆటలాడుకోవడం, ఇంకా మాదక ద్రవ్యాలు మామూలు గంజాయి సొల్యూషను, అంటే డబ్బులు ఉండవు, చీపు, దీనికి బానిస. సరే, ఈ ఒక్క స్కూల్ అనే కాదు, నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉంది. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా గంజాయి ఉంది. నెల్లూరు సిటీయే కాదు, నెల్లూరు జిల్లా మొత్తం ఉంది. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉంది అనుకుంటున్నా నేనైతే, ఎందుకంటే ఊర్లు తిరుగుతుంటాను నేను. అక్కడ కూడా వాళ్ళ తల్లిదండ్రుల బాధ ఇదే, గంజాయి అని, మత్తు మందని, అదేదో ఈ మధ్య ఇంకోటి ఏదో సొల్యూషన్ అని. దీనికి పవన్ కళ్యాణ్ గారు లాస్ట్, అంటే ఈ గవర్నమెంట్ జగన్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు పదే గంజాయి రాష్ట్రం, గంజాయి జిల్లా, మత్తు రాష్ట్రం, మందు రాష్ట్రం, చీప్ లిక్కర్స్ రాష్ట్రం అని చెప్పి మిస్టర్ పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు చెప్పాడంటే, అసలు ఈ ప్రభుత్వం దిగిపోవడానికి అదొక కారణం. జగన్ ప్రభుత్వం దిగిపోవడానికి ఈ గంజాయి మీద ఆయన చేసిన అధ్యయనం, ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఎక్కడ అంటే అసలు ఆ గంజాయి ఏర్లై పారుతా ఉంది, ఈ సంవత్సరం ఏర్లై పారుతా ఉంది. ఎక్కడ పడితే అక్కడ మర్డర్లు, తల్లిదండ్రుల మీద కూడా వాళ్ళు అఘాయిత్యాలకి పాల్పడడం మామూలుగా లేదు ఇది. ఆ రోజు ఏదైతే మిస్టర్ పవన్ కళ్యాణ్ మాట్లాడారో, ఇవాళ ఆయన అదృశ్యం. ఈ జీవితాలు ఆయనకి ఇంకేం చెప్పాలంటే అట్ట వ్యవస్థ తయారయ్యింది. ఇది కూకటి వేళ్లతో నేను తీసేస్తాను, తుడిచి వేస్తాను, చాలా చెప్పాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు. అయితే ఈ యువత ఇప్పుడు ఎందుకు ఇలా తయారైంది అంటే, నాకు తెలిసి రాష్ట్రంలో ఒక రెడ్ బుక్ అని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంది. ప్రభుత్వమే ఇట్లాంటివి చేస్తూ ఉంటే ఈ యువత ఏమి సంకేతము? ఒకటి ఆలోచించాలి ప్రభుత్వాలు కూడా. వాళ్ళు చేసేది వీళ్ళ మీద ఏమి ప్రభావం పడుతుంది? పోలీసు వారు దయచేసి మీరే సుమోటోగా వాళ్ళని ఎవరైతే ఉండారో గంజాయికి, మత్తు పదార్థాలకి, వీటికి అలవాటు పడి వీళ్ళని కౌన్సిలింగ్ ఇవ్వాల్సిందిగా కోరుతూ, అలాగే ప్రభుత్వం దీని మీద శ్రద్ధ పెట్టి ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఈ గంజాయి, ఈ సొల్యూషను, ఈ చీప్ లిక్కర్ నుంచి యువతను కాపాడాలని మీ ద్వారా కోరుకుంటున్నాం. ప్రధానంగా కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఈ గంజాయి వ్యాపారం అయితే అధికంగా ఉందని కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే నెల్లూరు సిటీకి సంబంధించి కొన్ని ఏరియాలో చేస్తుంటే మరి కొంతమంది అయితే కూడా చెన్నై నుంచి సూలూరుపేటకు వస్తే, సూలూరుపేట నుంచి తెల్లవారుజామున గూడూరు అదేవిధంగా కోటకి ఓ వాహనం ద్వారా వచ్చి అక్కడ ఎవరైతే గంజాయి అమ్ముతారో వాళ్ళకి సప్లై చేసి వెళ్ళిపోతుంటారని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే సూలూరుపేట, కోట, గూడూరు
అదేవిధంగా చిలకూరు మండలాలకు సంబంధించి ప్రధానంగా కూడా ఎన్నో కేసులు గత ప్రభుత్వంలో అధికంగా వారానికి 2 గంజాయి కేసులు, అక్కడ 3 కేజీలు, ఈ మండలంలో 4 కేజీలు, ఆ మండలంలో 5 కేజీలు అన్న విధంగా కూడా గంజాయి కేసులు అయితే ప్రధానంగా నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం గూడూరు సిటీకి సంబంధించి 24 గంటలు మద్యం ఏ విధంగా జరుగుతుందో అదే విధంగా గంజాయి కూడా దొరుకుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే గూడూరు పట్టణంలో పాలెం అనే ఒక ఏరియాకి సంబంధించి కూడా ప్రధానంగా చూసినట్లయితే కూడా ఎన్నిసార్లు పోలీసు అధికారులు వెళ్ళినా అక్కడ గంజాయి అమ్మకుండా నిర్మూలించే పరిస్థితే కనిపించట్లేదని కూడా పబ్లిక్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే స్థానిక పోలీసు అధికారులు అదేవిధంగా స్థానిక గూడూరు డిఎస్పీ కూడా దీని మీద స్పందించి ఇలాంటి ఏరియాల్లో ఎక్కువ ముమ్మరంగా పోలీసులను పంపించి అదుపు చేయాలని కూడా గూడూరుకు సంబంధించి కొంతమంది ప్రజలైతే కోరుతున్నారు. అయితే గూడూరు విషయం పక్కన పెడితే కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వెంకటగిరి, రాపూరు, కావలి, ప్రధానంగా కావలిలో ఈ గంజాయి తాగి గంజాయి మత్తులో విద్యార్థులు 2 బ్యాచ్లుగా తయారై కొట్టుకున్న పరిస్థితులు కూడా గత ప్రభుత్వంలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏది ఏమన్నప్పటికీ కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఈ గంజాయి నుండి అదేవిధంగా మద్యం మత్తు నుండి యువతను అదేవిధంగా యువకులు ఏ విధంగా అయితే తయారవుతున్నారో ప్రధానంగా ఆకతాయిలు వాళ్ళు మద్యం సేవించి గంజాయి సేవించి మత్తులో వాళ్ళు చెడిపోవడం కాకుండా కూడా ఇతర వ్యక్తులపై దాడి చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు కూడా అని కూడా ప్రజలైతే చెప్తున్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా పోలీసులు అయితే అలర్ట్ అవ్వాలని కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ గంజాయికి సంబంధించి ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఏం జరుగుతుందో మరికొంతమంది ప్రజల మాటల్లో వినే ప్రయత్నం అయితే మనం చేద్దాం. ఇటీవల ఈ గతంలో 2023-24 ఆ సమయంలో ఈ కావలి దాని చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలలో గంజాయి కేసులు విపరీతంగా పెరిగిపోయిన దాఖలాలు అందరికీ తెలిసిన విషయమే. మనం కావలి 1 టౌన్లో 2 టౌన్లో అదేవిధంగా రూరల్లో కూడా సంవత్సరానికి 10 లెక్కన కేసులు నమోదైనాయి. ఈ గంజాయి మొత్తులో విచ్చలవిడితనం పెరిగిపోయి అనేక క్రిమినల్ కేసులను కూడా యువత ఎదుర్కొన్నటువంటి పరిస్థితులను మనం చూసాం. అయితే ఈ మధ్య కాలంలో క్రికెట్ బెట్టింగ్లు కూడా ఈ గంజాయి మొత్తులో ఉన్నటువంటి కొంతమంది క్రికెట్ బెట్టింగ్ల వారి ఆడి నెట్ట నిలువన వాళ్ళ జీవితాలను కూడా చిన్నబన్నం చేసుకుంటున్నారు, విపరీతంగా అప్పులు చేస్తున్నారు. దానివలన కుటుంబాలు కూడా వీధిన పడేటటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. పేపర్లో కూడా ప్రతిసారి మనం చూస్తున్నాం. యువత ఎదుర్కొన్నటువంటి కొన్ని సమస్యల మీద ఒక సెమినార్ నిర్వహిస్తే బాగుంటుందని నేను వాళ్ళందరికి కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఈరోజు మన సులువుపేటలో చూసుకున్నట్టయితే ఈ యొక్క గంజాయి పరిస్థితి ఎట్లున్నాయి అంటే యథేచ్ఛంగా గత 5 సంవత్సరాలు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, సులువుపేటలో యథేచ్ఛంగా గంజాయి మనకి సులువుపేటలో ఉంటుంది. దీనికి ఎవరయ్యా వ్యసనం అవుతున్నారంటే ముఖ్యంగా విద్యార్థులు కావచ్చు, యువత కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు. దీనివల్ల యువత ఏదైతే వ్యసనంగా అలవాటు పడి తప్పుదారిలో పడి సుమారుగా ఏదైతే రైల్వే స్టేషన్లో కావచ్చు, మన బజార్ వీధిలో కావచ్చు, ఇప్పుడు ఈ గంజాయి తాగేసి వాళ్ళకి మత్తు లేకుండా స్పృహ లేకుండా ఈ యొక్క స్థానికులపై అలాగే మహిళలపై అఘాయిత్యం చేసే అవకాశాలు ఉంది. గంజాయి గురించి వచ్చిన కేసులో 3 నెలల వరకే ఈ యొక్క మనకు ఉంటుంది. తర్వాత దీని ఊసు లేదు, దీని పలుకు లేదు అనే పరిస్థితిలో అధికారులు ఉన్నారు. మొద్దు నిద్ర వీసి ఈ యొక్క గంజాయిపై ఉప్పు పాదం అవుతారని సులువుపేట వాస్తవంగా కోరుతున్నారు. ఇంతకుముందు అనేకమైనటువంటి వ్యసనాలు ఉండేవి. ఇప్పుడు డ్రగ్స్ అనేటువంటి ఈ యొక్క మహమ్మారి లాగా ఇది ముఖ్యంగా యువతని, కళాశాలలో చదువుకున్నటువంటి విద్యార్థుల్ని తీవ్రమైనటువంటి ఒక సంక్షోభానికి దీనివల్ల గురవుతా ఉంది. ముఖ్యంగా కళాశాలలో ఉండేటువంటి యువత దీనికి కొంతమంది బానిసయ్యేటువంటి పరిస్థితి చాలా బాధేస్తుంది. నిజంగా మంచిగా ఎక్స్ తినాల్సినటువంటి వయసులో డ్రగ్స్ తీసుకున్నటువంటి ఈ యొక్క యూత్ను చూస్తే నిజంగా బాధేస్తుంది. ఇవాళ ప్రభుత్వం కూడా చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటున్నప్పటికీ చాప కింద నీరులాగా ఈ డ్రగ్స్ విస్తరించడం అనేటువంటిది ఏదైతే ఉందో చాలా ప్రమాదకరం. ముఖ్యంగా సూళ్లూరుపేట లాంటి విశాలమైన పట్టణం, అతి పెద్ద సెజలు ఉండేటువంటి లక్షలాది మంది మరి ప్రజలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కొంత ఈ డ్రగ్స్ కలకలం చేయడం బాధాకరంగా ఉంది. నేడు విద్యార్థులు చదువుకొని ప్రయోజకులై సమాజంలో జరుగుతున్న అన్యాయాలు వీటినన్నిటిని ఖండిస్తూ సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించాల్సిన తరుణంలో నేడు విద్యార్థులందరూ ఏం చేస్తున్నారంటే
ఈ మత్తు పదార్థం మద్యానికి బానిసయ్యి అదే కొంచెం తర్వాత డ్రగ్స్ గా గంజాయిగా మారిన తర్వాత దాని నుంచి మళ్ళీ డ్రగ్స్ గా వెళ్తుంది. చదువుకొని ప్రయోజకులయ్యి సమాజం పట్ల బాధ్యతగా ఉండాల్సిన తరుణంలో వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే గంజాయి మత్తు పదార్థం, ఇది డ్రగ్స్, కొకైన్ వంటి మత్తు పదార్థాలకి బానిసలయ్యి వాళ్ళ లైంగిక దాడులు, సమాజంలో అత్యాచారాలు ఇవన్నీ పెరిగిపోతూ ఉన్నాయి. మేము ఇటువంటిని నియంత్రిస్తామని చెప్తున్నారు కానీ ఏ ప్రభుత్వం కూడా వాటిపైన కఠినమైన చర్యలు తీసుకోవట్లేదు. నేడు ఖచ్చితంగా చర్యలు తీసుకొని సపరేట్ గా దీనికంటూ ఒక పోలీస్ వ్యవస్థను కేటాయించి విద్యార్థుల్లో ఇటువంటి తప్పు జరిగినప్పుడు కఠినంగా ఖండిస్తూ విషయాలు వాళ్ళకి చెప్పి వాళ్ళని మార్చవలసిందిగా కోరుతున్నాం. ప్రధానంగా ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ గంజాయిని అరికట్టాలని ప్రజలు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా కూడా ఈ మొత్తం మీద మనం చూస్తున్నట్లయితే కూడా అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలు వాళ్ళకి సంబంధించిన వివరణ ఇచ్చిన పరిస్థితి ఉంది. గంజాయి గతంలో ఎన్ని కేసులు నమోదు చేశారు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు కేసులు నమోదు కాలేదు, ఎందుకు నమోదు కాలేదు? అప్పట్లో గంజాయి రవాణా చేస్తున్నారు, అమ్మకాలు జరుపుతున్నాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి, కానీ కేసులు కట్టకపోవడంతో గంజాయి అమ్మకదారులు విపరీతంగా పెరిగిపోయారని కూడా చెప్తున్నారు. అయితే నెల్లూరు సిటీకి సంబంధించి, గూడూరులో కొన్ని ఏరియాలకు సంబంధించి, సూరూరుపేటలో కొన్ని ఏరియాలకు సంబంధించి కూడా గంజాయి రవాణా జరుగుతుంది. రవాణాతో పాటు కూడా అమ్మకాలు అధికంగా జరుగుతున్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఇటు పోలీసు అధికారులు, రాజకీయ నాయకులు ఈ గంజాయి వ్యాపారం, అదేవిధంగా మద్యం ఏదైతే ఉందో 24 గంటల మద్యం దొరుకుతుంది. ఎక్కడైతే లైసెన్స్డ్ వైన్ షాపులు ఒక నియోజకవర్గానికి 20 ఉంటే అనదరేజెడ్గా బెల్ట్ షాపులు 60 ఉన్నాయి. ఒక్కొక్క వైన్ షాప్కి ఒక వైన్ షాప్ కింద 3 బెల్ట్ షాపులు ఉన్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా దాదాపుగా కూడా దీనికి సంబంధించి కూడా మనం ప్రధానంగా చూసినట్టయితే ఈ గంజాయి మద్యాన్ని అరికట్టి ఇక్కడ యువకులు, అదేవిధంగా ఆకతాయిలు మర్డర్లకు సంబంధించి కూడా బయట వస్తారు. అదేవిధంగా విద్యార్థులు దాదాపుగా వాళ్ళ ఫ్యూచర్ని ఎత్తుకునే పరిస్థితి అయితే ఉంటుందని కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించి ప్రజలు కోరుతున్నారు. రాజకీయ నాయకులు, పోలీసు అధికారులు దీని మీద స్పందించి కంట్రోల్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ప్రజలు కోరుతున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ హుస్సేన్తో రిపోర్టర్ సునీల్, ఐ న్యూస్, నెల్లూరు జిల్లా నుండి.